అసెంబ్లీకి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిపై నిలదీయాలని నిర్ణయం. అసెంబ్లీ సమావేశాల తర్వాతే బీఆర్ఎస్ సభలు. ఫామ్ హౌస్ వేదికగా నేతలతో కీలక సమావేశం. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలిసింది. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ కీలక నేతలతో పాటు పాలమూరు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై ఆయన చర్చించినట్లు తెలిసింది. నదీ జలాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అంట. సో ఈసారి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రానున్నారని చెప్పేసి సంకేతాలు అయితే వస్తున్నాయి. సో రేపు 29 తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నల్గొండ, అట్లాగే మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా సంబంధించిన ముఖ్య పార్టీ నేతలతోని నిన్న ఫామ్ హౌస్లో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఎట్లా ప్రభుత్వాన్ని నిలదీయాలని, వాటర్ ఇష్యూ పైన ఎట్లా మాట్లాడాలనే అంశాల గురించి కూడా వారితో చర్చించినట్లే సమాచారం. ఈసారి వస్తారు అని చెప్పేసి, అసెంబ్లీకి వస్తారు అని చెప్పేసి ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం లేకపోతే రేవంత్ను చెప్పుతో కొట్టేవాడిని. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఈ కొట్టుకునుడు ఎందుకు, ఈ తిట్టుకునుడు ఎందుకు, ఏం మాటలు, చెప్పులతో కొట్టుకునుడేంది? ఈ కొట్టుకుంటానికి మాకు జనాలు అధికారం ఇచ్చింది ఎందుకు, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఎందుకు, ఏం చేస్తున్నారు? మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.